నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. అయోధ్య ఆలయంలో చోరీకి సంబంధించిన వార్తలు దిగ్భ్రాంతికరంగా ఉంటున్నాయి. రోజుకొక కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సిట్ నివేదిక ఇప్పటికే ప్రాథమిక నివేదికని యూపీ ప్రభుత్వానికి సమర్పించింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అలాగే భక్తుల సంఘాలు రకరకాల హిందూ సంఘాలు ఆందోళన చేపడుతూ ఉన్నాయి. దీని మీద లోతైన విచారణ జరగాలని కోరుకుంటూ ఉన్నారు. యూపీ ప్రభుత్వం వేసిన సిట్ కంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో ఒక స్వతంత్ర విచారణ జరిపించడం మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అయోధ్యకు సంబంధించే కాకుండా ఇంకా అనేక ఆలయాల్లో భారీగా చోరీలు జరిగినట్టుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఉజ్జయిని అలాగే బద్రీనాథ్ ఆలయాల్లో కమిటీలు వేశారు. పెద్ద ఎత్తున ఇది జరుగుతున్నట్టుగా కాశీ మధురలో కూడా ఇలాంటి చోరీలు జరిగినాయని యూపీ మహారాష్ట్రకు సంబంధించిన ఉద్ధవ్ బాల్ ఠాక్రే శివసేన వర్గం ఆరోపణ చేస్తోంది. ఏం జరుగుతుంది? పెద్ద ఎత్తున నెట్వర్క్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే గఫూర్ గారు సిపిఎం పార్టీ నాయకులు మనతో ఉన్నారు. అలాగే పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు, గత 10 రోజుల నుంచి 10 అంటే ఈ ఇన్సిడెంట్ మొదలై ఇప్పటికి నెల అవుతుంది దగ్గర. నాకు గుర్తుండి జూన్ 7న మొట్టమొదటిసారి వార్త బయటకు వచ్చింది. దాదాపు నెల రోజులు. జూన్ 13న ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టున్నారు. అయితే ఇంత తీవ్రంగా ఉంటుందని అనుకున్నావా ఎవరైనా? ఏకంగా ఈ చంపత్ రాయ్ గోపాలరావు గారిలే ఒక పెద్ద నెట్వర్క్ ఫామ్ చేశారు. వాళ్ళ ద్వారా ఇక్కడ దొంగిలించిన బంగారం కర్ణాటక తీసుకెళ్లి కరిగించి బిస్కెట్లుగా మారుస్తున్నారు. ఇలా పెద్ద రామచరిత మానస్ అనే ఒక పుస్తకం కేంద్ర హోంశాఖ కార్యదర్శి కానుగ్గా ఇచ్చినటువంటి పుస్తకం, అదేమి ఉంగరం కాదు వాచి కాదు, 147 కేజీల పుస్తకం, బంగారం వెండి రాగితో చేసినటువంటి పుస్తకం. చాలా రోజులు భక్తుల దర్శనార్థం దాన్ని కూడా ఒక ఎగ్జిబిట్ లాగా పెట్టారు. అది కూడా మాయమైపోయింది. 5 కోట్ల ఖరీదయ్యేటువంటి పుస్తకం అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరగాలి దీని మీద? సిట్ ఒకటి యూపీ ప్రభుత్వం వేసింది, దానికి కన్ఫైన్ అవ్వచ్చా? మరింత లోతుగా ఏదైనా జరగాల? భక్తుల విశ్వాసం తిరిగి పాదుకొల్పాలంటే ఏం జరగాలి? పుల్లారావు గారు మాట్లాడి చెప్పండి సార్. ఇది ఈవేళ ఒక్కోసారి తప్పు జరుగుతుంది, దొంగతనం జరుగుతుంది, అది తప్పే కానీ దిద్దుకోవచ్చు. కానీ ఈవేళ ఎలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి? ట్రస్ట్ మీటింగ్ అవ్వక ఎవరో అతను ముఖ్యమైన వాడిని చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, చంపత్ రాయ్, గోపాలరావు, చంపత్ రాయ్ రిజైన్ చేసేది. చాలా పెద్ద మనిషి, నిజంగా అలాంటి పెద్ద మనిషి లేడు అంటాడు ఒకడక్కడ. అసలు ఎంత దుర్మార్గులో చెప్తాం అనం. దొంగతనాలు చేస్తారు, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. దొంగతనం ఎవరికి ఏమంటారు, తాళం ఇచ్చినప్పుడు దొంగతనం చేస్తారు, పట్టుకోవాలి, వెంటనే రియాక్ట్ అవ్వాలి. అంటే ఈ భయం ఏంటి? గవర్నమెంట్ ఒక్కడు లేడు ఆ గవర్నమెంట్ ట్రస్ట్ లో. గవర్నమెంటే కట్టించింది డబ్బిచ్చి. అవన్నీ కట్టించాక ఈ ట్రస్ట్ అంట ఎవరో హోమియోపతిక్ డాక్టర్ ఒకడు, ఇంకోడెవడో తెలియదు, లోకల్ పీపుల్ అందరిని పెట్టుకుని సవారీ చేశారు. ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం. చాలా సార్లు ఆశ్చర్యం ఏమేస్తాడంటే ప్రభుత్వాలు, రాజాలు, పెద్ద కంపెనీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే అసలు ఏం ప్రాసెస్ ఉండదు. అది మనం అనుకుంటాం పెద్ద ఆలోచనతో చేశాడు ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఏ ఉండదు. వెనకాల ఎవరో చెప్తారు అది చాలా మంచి ఒకసారి, చాలా చెడ్డ ఒకసారి అంటే ఇచ్చిపారు. ఇది జరిగేది చాలా సీరియస్ ప్రాబ్లం. వాళ్ళు ఇప్పుడు వరకు కరెక్ట్ రియాక్షన్ లేదు. మళ్ళీ ఎవడో తీసుకొచ్చి భగవా ఎవడో పెట్టారు. బజరంగ్ బాగ్రా అంటే ఆయన కూడా విహెచ్పి ఇంటర్నేషనల్. వీడెవడు, వాళ్ళ అడ్రస్ ఏంటి? ఎక్కడో ఒక కిల్లి కొట్టు కూడా నడపలేదు. ఇది ఒక్కడు ఒక చిన్న కాఫీ హోటల్ నడపలేదు. వాళ్ళని ఇది ఇచ్చి నడపమని వాళ్ళు చేతి తప్పు చెప్తారా? వాళ్ళంటే భయం ఏంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, సెంట్రల్ ప్రభుత్వం? చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు సార్ మీరు. వీళ్ళంతా విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన బజరంగ్ బాగ్రా, ఆయన్ని ఇప్పుడు పెడతారని చెప్పి వార్త వస్తా ఉంది. వచ్చింది పెట్టేస్తారు. దీనికి ఏమిటంటే తర్వాత మెల్లిమెల్లిగా పబ్లిక్ ఒపీనియన్ వస్తుంది. తెలివితే పబ్లిక్ ఒపీనియన్ దీనికి వ్యతిరేకంగా ఉన్నది. ఇంత
ఇంత అస్సలు క్వాలిఫికేషన్ లేదు, క్యారెక్టర్ లేను అని పెట్టారా, పెద్ద ఆలోచన, పెద్ద డిబేట్ జరుగుతుంది, చూస్తూ ఉంటారు పబ్లిక్. ఓకే. రియాక్షన్ ఉండదు. ఎందుకంటే ఈ అందరికి ఎలా పెట్టారు, అయోధ్య ట్రస్ట్ అని ఏదో పెద్ద మనుషులు సాధువుల్ని పెట్టారు అనుకున్నారు, ఇలా చిల్లరువులను పెట్టారు, ఆఖరి ఆ ఊళ్ళో పెట్టారు, ఎవరో పెట్టించారు. పెద్దవాళ్ళు పెడితే మాట వింటారని. ఓకే. పెద్ద మనుషులు పెట్టలేదు. ఎవరు పెట్టుంటారు ఇలాంటి చిల్లరోళ్ళని? పెద్దవాళ్ళు పెడితే మాట వినరు అని మీరు అంటున్నారు. ఎవరు ఇలాంటి చిల్లరోళ్ళని పెట్టుంటారు మీ భాషలో? ఇది ఎలాగుంటానంటే ఈ ఇష్యూ చాలా గొప్ప ఎఫర్ట్ తో చేశారు, ఎన్నో అడ్డాలతో చేశారు, ఎన్నో పెద్ద ప్రాబ్లమ్స్ తో చేశారు. ఏదో పెద్ద రామ మందిరం కట్టే ఏమైంది ఇంకో మతాలు పోయినాయా ఏంటి? కట్టారు. నేను అడుగుతున్నా ఏమైంది? ఏమీ అవ్వలేదు. అయిపోయి కట్టాక ఇంత సాధించాక జనవరిలో టెంపుల్ ఇనాగ్రేట్ చేశారు, 2024 బాగానే ఉన్నారు. తర్వాత ఎవరికి అప్పు చెప్పారు? ఎవరికి? ఎలాంటి అప్ప చెప్పారు? భయపడ ఏదో పెద్దోడు, ఆ సాధువులు అందరూ చెంపకరాయి పేరు చెప్పారు, వాళ్ళు అందరినీ చేసావు. ఇమీడియట్గా ఈ గవర్నమెంట్ చేయాలి, మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడాలి, సీరియస్ గా కానీ తమాషా ఏంటంటే సార్, దీని మీద పుల్లారావు గారు, దీని మీద సమాచార చట్టం కింద కోరితే కేంద్ర హోంశాఖ చెప్పినటువంటి సమాధానం అది చాలా పెద్ద అంశం. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కానీ యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హోంశాఖ కానీ ఎలాంటి సంబంధం లేదు, మీరు అడిగే సమాచారం కనుక ఇస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అని కేంద్ర హోంశాఖ ఆర్టీఐ దరఖాస్తుదారుడికి ఇచ్చినటువంటి సమాధానం. అదే కరెక్ట్. ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ మేబీ అది ఫేక్ న్యూస్, అది టోటలీ ఫేక్ న్యూస్. అది అంతా ఏదో న్యూస్ అంటే కరెక్ట్ కాదు. మనం కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నాం. కామన్ సెన్స్ అంటే దొంగతనం జరగలేదు, దొంగతనం జరుగుతున్నాయి, అందులో పోలీస్ స్టేషన్ ఉన్నారు, అందులో భోజనాలు గవర్నమెంట్ ఆఫీసుల నుంచి దొబ్బేస్తా ఉంటారు, గుళ్ళ నుంచి, బ్యాంక్స్ నుంచి, లాకర్స్ నుంచి దొబ్బేస్తున్నారు కదా, లేదా దొబ్బేస్తున్నారు. సో అది కరెక్ట్ చేయాలి కదా, మేము కరెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సార్. కృష్ణమోహన్ అని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ ఆలయంలో చోరీ జరిగిందని, ఆయన్నే ప్రధాన కార్యదర్శిగా పెట్టారని ఒక స్క్రాలింగ్ వస్తూ ఉంది. ఇంకా సైలెంట్ అయిపోతాడు అంతే, దానికి ఏం లేదు. ఇంకా ఆయన సైలెంట్ అయిపోతాడు. అది కూడా కరెక్ట్ న్యూస్ కదా మనకు తెలియదు. చేయాలి, తప్పకుండా కరెక్షన్ చేయాలి, ప్రభుత్వం చేయాలి. ఇలాంటి పెట్టి ఆడుతా ఉంటే చాలా అసహ్యంగా. కానీ ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు వీళ్ళంతా కాదు, ఈ చంపత్ రాయ్ గారు కానీ, అనిల్ మిశ్రా గారు కానీ, ఇలాంటి వాళ్ళంతా ఆర్ఎస్ఎస్లో, విహెచ్పిలో చాలా అగ్రస్థానాల్లో ఉన్నవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు ఈ ట్రస్టీ సభ్యుల్లో ఆయన మహంత వైద్యనాథన్ అయితే యోగి ఆదిత్యనాథ్ గారి గురువు గారు అని చెప్తా ఉన్నారు. ఆయన పేరు ఎక్కడ దీనిలోకి రాలేదు. కానీ ఇలాంటి వాళ్ళ మీద యూపీ ప్రభుత్వం వేసిన సిట్టు లేదు, కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తే నిష్పాక్షిక విచారణ జరుగుతుందని ప్రజలు భక్తులు నమ్మే అవకాశం ఉందా? ఒకటి అది జరుపుతారు, కానీ ఉపయోగం ఏంటి? అది దీన్ని ఏమో రిప్లేస్ చేస్తారు, అది మరి చూడాలి. ఇది వీళ్ళని తీసేశాక మళ్ళీ ఇలాంటి వాళ్ళు వస్తారు కదా, మరి కొత్త సిస్టమ్ ఏంటి? సిస్టమ్ మార్చాలి అంటున్నాను, సిస్టమ్ మార్చాలి. ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ ఉండాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అప్పచెప్పాలి. చాలా ఎందుకంటే వాడి మీద ఛార్జెస్ వస్తే భయపడతారు. అది అది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు నాకు తెలియట్లేదు. ఎందుకు చేయాలి? చాలా కామన్ సెన్స్. వీళ్ళు దొంగలుగా దొరికిపోయారు, వీళ్ళని తీసి పారేయాలి. ఏదో పెద్ద ఏం చెందరాదు. మేము చెప్తున్నా, ఎవరైనా తప్పు జరిగితే ఏ సంస్థలో అయినా వెంటనే యాక్షన్ తీసేసుకుని క్లీన్ చేసేస్తే ప్రజలు సంతోషపడతారు కదా, సొంతం మర్చిపోతారు. బాగా చేశారు, ఏదో జరిగింది పోయినంటారు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. తులసిరెడ్డి గారు, అంటే కొన్ని మనం చదువుతుంటే అంటే నేను కోట్ చేస్తున్నాను, పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్న వార్తలు, ఇవేమి కథనాలు కాదు. ఎవరు ఇలాంటి కథనాలు రాసే సాహసం కూడా చేయలేరు. ఇవాళ అయోధ్య గుడి మీద ఒక రూల్ ఏం పెట్టారంటేనంట, మామూలుగా చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది నాకైతే. ఇప్పుడు చాలామంది డబ్బులు ఇవ్వటమే కాకుండా దేవుడికి నగలు, దేవుడికి కిరీటమనో లేకపోతే ఇంకేదన్నా కంఠాభరణమనో మరొకటనో రకరకాల నగలు సాక్షాత్తు దేవుడికి అలంకరింపజేయడానికని ఇస్తారు. అవి 4-5 రకాలు ఉండొచ్చు, 10 రకాలు ఉండొచ్చు, ఒక్కొక్క రోజు ఒక్కోటి అలంకరిస్తారు. బట్ వాటిని అలాగే ఉంచుతారు. వాటిని మౌల్డ్ చేయటం కానీ వాటిని వేరే రూపంలోకి మార్చడం కానీ జరగదు. బట్ ఇక్కడ ఒక డిక్లరేషన్ తీసుకున్నారంటే దేవుడికి ప్రత్యేకమైన ఆభరణాలు కానీ మరొకటి కానీ ఇస్తే
దీని మీద మాకు ఫర్దర్గా దీని గురించి ఎలాంటి హక్కు కానీ దాని గురించి ప్రశ్నించే అధికారం కానీ ఉండదని ఒక నోట్ లాంటిది తీసుకుంటున్నారు అయోధ్యలో అని చెప్పి ఒక ఎలిగేషన్. అసలు అంటే ఇలాంటి రూల్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు? ఒకటి. రెండు, ప్రతి చోట సార్ మనం బద్రీనాథ్ కానీ మరొక చోట కూడా చూస్తే కీలకమైన బద్రీనాథ్లో అయితే దాని చైర్మన్గా ఉన్న ఆయన పర్సనల్ సెక్రటరీ ఈ దోపిడీకి పాల్పడ్డాడని బద్రీనాథ్లో అక్కడ ఒక కమిటీ వేశారు. ఉజ్జయినిలో ఇలాంటిదే జరిగిందని చెప్తా ఉన్నారు. కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళ డ్రైవర్లో, వాళ్ళ పర్సనల్ సెక్రటరీలో, లేదు వాళ్ళ అనుంగు శిష్యులు ఎవరైతే ఇక్కడ డబ్బులు ఎక్కేయడానికి ఉన్నారో, ఇప్పుడు ఒక 12 మందిని రిక్రూట్ చేశారు. అందులో 8 మంది వీళ్ళ ఇంటి పేరున్న వీళ్ళ సొంత మనుషులే, బంధువులు. వాళ్ళని చిన్న ఉద్యోగులుగా థర్డ్ పార్టీ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి దానిలో జొప్పింపజేశారు. వాళ్ళు రోజుకు 6 నుంచి 8 లక్షల చొప్పున కొట్టేశారని గత 5-6 ఏళ్ళుగా, ఎన్నేళ్ళుగా జరుగుతుందో మనకు తెలియదు. అంటే అసలు నిజంగా దీని వెనక ఏముండొచ్చు? పెద్ద నెట్వర్క్ ఉంది, వీళ్ళ పేర్లే వస్తున్నాయి. ఇదేదో వారు అన్నట్టు చిల్లర దొంగలు, చిన్న ఉద్యోగులు చేసినవి కాదు. మెయిన్ ట్రస్టీలు, జనరల్ సెక్రటరీలు, చైర్మన్గా ఉన్న వాళ్ళ అనుంగు మనుషులు, వాళ్ళ సొంత మనుషులే చేశారన్నది అయోధ్యతో పాటు మనకి బద్రీనాథ్లో కూడా అలాంటి వివరాలే వస్తూ ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాసరావు గారు, ఇందు గలడందు లేదని సందేహం అవదు, చెక్కు సర్వోపగతుండో అని ప్రగాఢం చెప్పినట్టు అవినీతి సర్వాంతర్యామి. ఇది దొరికితే దొంగలు, దొరకకుంటే స్వాములు, అంతవరకే తప్ప ఏమి ఇక స్వాములు, పూజారులు వీళ్ళు వచ్చేసి ఆకాశం నుండి దైవదూతలకు వచ్చేవాళ్ళం కాదు. వాళ్ళు మానవులే. వాళ్ళు వచ్చేసి వాళ్ళు బతుకు తెరువు. చాలా వాళ్ళకి దూరంగా ఉండే వాళ్ళకు భక్తులు, దగ్గర ఉండే వాళ్ళకు బతుకు తెరువు అది. కాబట్టి ఇది అన్ని చోట్ల జరిగేదే. దొరికితే దొంగలు, దొరకకుంటే స్వాములు, గౌరవనీయులు, ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా చూస్తే మిగతా టెంపుల్స్ తో పోలిస్తే టీటీడీ చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే అక్కడ పకడ్బందీ ఏర్పాటు అక్కడ కూడా అనేక సందర్భాల్లో జరిగినప్పటికీ మిగతా వాటితో పోలిస్తే కొద్ది పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి. మనుషులు అని కాదు, ఏర్పాట్లు వచ్చేసి బెటర్ గా ఉన్నాయి. ఆ ఏర్పాట్లు వచ్చేసి అయోధ్యలో కనీసం టీటీడీ చేసిన పకడ్బందీ ఏర్పాట్లో ఆడ 1/4 కూడా లేవేమో అనిపిస్తా ఉంది. అది అతి కొద్ది కాలంలోనే, మన ఈ 2024లోనే కదా, ఈ లోపలనే 2 ఏళ్ళకి వచ్చేసి ఇంత పెద్ద కుంభకోణము. అంటే అది కాదు సార్, మీరు చెప్తున్నారు తులసిరెడ్డి గారు. బెస్ట్ ఇప్పుడు అయోధ్య ఏదో మారుమూల గుడి కాదు, దేశం అంతా ప్రతిష్టాత్మకంగా సాక్షాత్తు ప్రధాని 3-4 సార్లు సందర్శించి భూమి పూజ దగ్గర నుంచి ప్రారంభోత్సవం దాకా చేసిన టెంపుల్. మీరు అన్నట్టు తిరుపతి లాంటి, టీటీడీ లాంటి బెస్ట్ ప్రాక్టీసెస్, ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ దశాబ్దాలుగా ఉన్నాయి. ఎందుకని ఇలాంటి వాటిని తీసుకోలేదు? ప్రాథమికంగా వచ్చిన ఎలిగేషనే అసలు అక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ, ఒక ప్రోటోకాల్స్ కానీ, ఒక వ్యవస్థ లేకుండా అంతా అడ్డగోలుగా చేశారన్న విమర్శ తొలి రోజు నుంచి సిట్ కూడా చెప్తుంది. ఎందుకు ఇంత మంచి ప్రాక్టీస్ ఉన్నా అంత విచిత్రంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు? అది దాని అయోధ్య ఇష్యూనే బీజేపీ వచ్చేసి అది పొలిటికల్ యాంగిల్ తో తీసుకొని వచ్చారు. అది యాక్చువల్ గా వచ్చేసి మనకు ఇది నేపథ్యం. దాని ఇంతింత ఒటుడింత అన్నట్లు బీజేపీ ఎదుగుదలకు వచ్చేసి అయోధ్య నిర్మాణం అనేది ఆ ఎదుగుదలకు కారణమైంది. మళ్ళా అదే ఇప్పుడు వచ్చేసి ఆ కుంభకోణం, అయోధ్య కుంభకోణమే మళ్ళా బీజేపీ క్షీణతకు వచ్చేసి ఎదుగుదలకి కారణమైన దాన్ని మరింత పగడ్బందీగా అక్కడ ఏ చిన్న తప్పు జరగకుండా కదా చూడాలి. ఎందుకు ఇంత బలహీనమైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసి ఉంటారు? అది ఖచ్చితంగా వచ్చేసాడు. అసలు వ్యవస్థే ఉన్నట్టే లేదు. అదేదో ఇప్పుడు వచ్చేసి 2 రకాల కుంభకోణాలు. ఒకటి విరాళాల కుంభకోణము, 2 భూముల కుంభకోణం, భూముల విక్రయాల కొనుగోలు కుంభకోణం. ఈ విరాళాల కుంభకోణానికి సంబంధించి అది భక్తులు ఇచ్చినటువంటి కానుకలు, నగదు కావచ్చు, వెండి, బంగారు, వజ్రాభరణాలు, ఇవన్నీ వచ్చేసి ఆ యొక్క దేవస్థానం యొక్క బ్యాంకు ఖాతాకో ఖజానాకో చేరకుండా మధ్యలో వచ్చేసి కొన్ని పేపర్లు చూస్తే ఆ సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడుకోవడము, మిగతా వాళ్ళు వచ్చేసి అవన్నీ దుస్తుల్లో పెట్టుకోవడము, అలాంటి బాత్రూమ్ లేకపోవడము, బాత్రూమ్ లో పెట్టడము, మళ్ళీ అందరు పోయిన తర్వాత పంచుకోవడము. అంటే ఇది ఏమో ఒక్క వ్యక్తి చేసింది కాదు, చాలా మంది పేరుకే 200 మంది నెట్వర్క్ ఉందని ఒక స్టింగ్ ఆపరేషన్ లో బయటకు వచ్చింది. కాబట్టి ఇది ఒక కోణం. ఇంకా భూముల కుంభకోణం సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మధ్యవర్తులు వచ్చేసి 2 కోట్లు కొనడము, దానివల్ల 10 నిమిషాల్లోనే 18 కోట్లకు 19 కోట్లకు తీర్థ ట్రస్ట్ కొనడము. కాబట్టి ఈ మా ప్రారంభం నుండి కూడా ఇది వచ్చేసి ఒక వ్యాపారంగా సాగింది. వచ్చేసి బెల్లముని చోట జిగులు ఉంటాయని చెప్పేసి ఆ విధంగా ఉంది. కానీ ఏమంటే
చారిత్రక నేపథ్యం కాబట్టి ఆ అయోధ్య మీద భక్తులకు నమ్మకము. కానీ అటువంటి చోట మిగతా చోట జరుగుతుంది పట్టించుకోరు, కానీ అయోధ్య గానీ టీటీడీ గానీ జరిగితే నేచురల్ గా నేషనల్ ఇష్యూ కదా, భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయి. మళ్ళీ వస్తాను తులసిరెడ్డి గారు. మనతో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు శశిధర్ గారు లైన్ లో ఉన్నారు. శశిధర్ గారు నమస్కారం. నమస్తే. శశిధర్ గారు, విహెచ్పి ఇవాళ సిట్ కు ఒక లేఖ రాసింది. ఐ థింక్ అయోధ్య పోలీస్ స్టేషన్కి అనుకుంటా. పెద్ద ఎత్తున 20,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నాయకులు చాలామంది, రాహుల్ గాంధీ కానీ లేకపోతే ప్రియాంక గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు నిగ్గు తేల్చండి. తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద, అది అబద్ధం అని తేలితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. అంటే ఎవరి మీద ద్వేషాన్ని పెంచుతున్నారు ప్రతిపక్ష పార్టీలు, ఎవరి మీద ద్వేషాన్ని పెంచుతున్నారని విహెచ్పి ఎలిగేషన్. కటారి గారు, ఇప్పుడే మీ ఛానల్ కు నాకు నేనే ఫోన్ చేసి అడిగారు, నేను తీసుకున్నాను. చెప్పండి. సంతోషం అవకాశం ఇచ్చినందుకు. చర్చలో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. ఇంతకుముందు నేను పత్తిపాటి పుల్లారావు గారి మాటలు విన్నా. ట్రస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఒక పెద్ద మనిషి ఎంత నీచంగా మాట్లాడటము, అవమానకరంగా మాట్లాడటము ఆయన స్థాయికి తగ్గుతుందా అని నేను అడుగుతా ఉన్నా. కిల్లి కొట్టు నడుపుకుంటే వాళ్ళు ట్రస్ట్ లో ఉన్నారు. అంటే ట్రస్ట్ విశ్వసనీయత మీద ఇంత విద్వేషం వెళ్ళగలుగుతా ఉన్నారు. అసలు ఎవరున్నారో ట్రస్ట్ లో ఆయనకు తెలుసా? చంపతిరాయ్ గారు జనరల్ సెక్రటరీ ఉన్నారు నిన్నటి దాకా. చెప్తున్నాను, వినండి సార్. చెప్పండి. నేను కావాలని మీ ఛానల్ కు ఛాయ్ దించుకుని నేను అడిగి మరీ జాయిన్ అయినా. చెప్పండి సార్. నృత్యగోపాల్ దాస్ జీ, మా మహంతుడు నృత్యగోపాల్ దాస్ జీ ఉన్నారు. సీనియర్ అడ్వకేట్ పరాశరన్ గారు ఉన్నారు. గోవిందగిరి మహారాజ్ ఉన్నారు. అదేవిధంగా ఉడిపి పీఠాధిపతులు ఉన్నారు. ఏ కృష్ణమోహన్ గారు ఏదో ఆషామాషి వ్యక్తి కాదు. ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో రిటైర్ అయినటువంటి ఒక సీనియర్ అధికారి. చెంపతిరాయ్ గారు ఏదో మామూలు వ్యక్తి కాదు. ప్రొఫెసర్ గా రిజైన్ చేసి తన జీవితం ఆర్గనైజేషన్ కి సమర్పించినటువంటి వ్యక్తి. వాస్తవం కిట్టు దర్యాప్తును ఎవరు కోరిండు? కిట్టు దర్యాప్తును ట్రస్ట్ కోరింది. ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. కింది స్థాయి ఉద్యోగుల ద్వారా చోరీ జరిగిన మాట వాస్తవం అని ట్రస్ట్ అంగీకరించింది. కంప్లైంట్ చేసింది, విచారణ కోరింది. నైతికత బాధ్యత వహించి వాళ్ళు రాజీనామా చేసింది. కాదు బాధ్యత వహించి తమ మీద విచారణ కోరుకున్నటువంటి వ్యక్తులు పిల్లి కొట్టు నడుపుకుంటూ లేకపోతే అవమానకరంగా మాట్లాడడం అనేటువంటిది ఎంత మటుకు సమాజం మంచిది? నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళ గురించి ఇప్పటిదాకా ఈ నెల రోజుల క్రితం దాకా ఏ ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరు కానీ, పుల్లారావు గారు కావచ్చు, తులసిరెడ్డి గారు కావచ్చు, లేదా జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, ఏ ఒక్కళ్ళు కూడా ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడాల. పూర్తిగా అది ఎందుకంటే సాక్షాత్తు ప్రధానే దాని కర్త కర్మ క్రియ కాబట్టి ఖచ్చితంగా సమర్థుల్ని నిజాయితీ పరులే పెడతారని దేశం అంతా నమ్మింది. ఆ రకంగానే భక్తులు కుంభమేళాకు వచ్చిన వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు 60 కోట్ల మంది వచ్చారు. ఎంత ఇచ్చారో డబ్బులు లెక్కలేదు. ఈ వార్తలన్నీ బయటికి వస్తూ ఇప్పుడు చంపతిరాయ్ గారు రాజీనామా చేశారు. మళ్ళీ నేను ఆ కుర్చీలో కూర్చునే అవకాశం లేదని ఆయన చెప్తా ఉన్నారు. ఇక్కడ సమస్య చంపతిరాయ్ గారా మరొకళ్ళ కాదు శశిధర్ గారు. ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ మీద నిందపడ్డప్పుడు అది నిరూపించుకునేదాకా దోషులుగానే మనం చూడాలి. వాళ్ళకి ఇక్కడ ఇది ఒకళ్ళు చెప్పడం కాదు. ఇప్పుడు నేను అడుగుతున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి 5 కోట్ల రూపాయలు ఖరీదు చేసే 147 కేజీల రామచరితమానస్ పుస్తకం, అదేవి చిన్న ఉంగరం కాదు, ఎవడో జోబులు వేసుకుని వెళ్ళాడు అంటానికి. 147 కేజీల బరువు ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని వాళ్ళ అమ్మగారి గుర్తుగా గుడికిస్తే అది మాయమైపోయింది. ఆయన కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి లేఖ రాస్తే కూడా ఎవరు వినండి సార్, ఎవరు స్పందించకపోతే ఎవరు బాధ్యులని అర్థం. మీరు సీనియర్ పాత్రికేయులు, విశ్లేషకులు, పూర్తి వాస్తవాల మీద మనం చర్చ జరుపుదాం. నా ఫోన్ కట్ అయినట్టుంది. చెప్పండి, లైన్ లో ఉన్నారు సార్, చెప్పండి, వినపడుతుంది. పూర్తి వాస్తవాల మీద ఈ రోజు మీ చర్చ, బహుశా మీరు చర్చ పెట్టే ముందు ట్రస్ట్ యొక్క ప్రెస్ మీట్ పెట్టి చర్చ పెట్టేది ఉంటుంది. ఏ వస్తువులైతే మాయమైనాయని మీడియా కోడే కూసి దుష్ప్రచారం చేసిందో వాటన్నిటిని 10 నిమిషాల ముందు ట్రస్ట్ ప్రదర్శనకు పెట్టి, ట్రెజరర్ ప్రదర్శనకు పెట్టి దేశానికి చూపెట్టిండు. మీరు అంటున్నటువంటి రామచరిత మానస్ పుస్తకం కూడా ఆ ప్రదర్శన లోపల ఉంది. ఆరోపణలు మొదటి నుంచి రామ మందిరాన్ని వ్యతిరేకించిన, రామ మందిరం ఒక రోజులో కాలేదు, 500 సంవత్సరాల సంఘర్షణ తర్వాత 4.5 లక్షల
భక్తుల బలిదానం తర్వాత 138 శశిధర్ గారు, ఈ ఆరోపణ రాహుల్ గాంధీ గారు చేస్తే మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. కాదు వినండి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి తీసుకున్నారంటే నేను బంద్ చేస్తా. మీరు వాస్తవాలను చెప్పనియండి. మీరు వాస్తవం, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు అడిగిన వాడికి ఆన్సర్ చెప్పండి. నేను కాదు ఈ రోజు కూడా శశిధర్ గారు, నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరు విని ఆన్సర్ చెప్పండి. మీ ఆన్సరే కావాలి. ఇప్పుడు ఈ ఆరోపణ ప్రతిపక్ష పార్టీలు లేదా నాస్తికులు చేసినవి కాదు. అదే గుడికి 5 కోట్ల రూపాయల రామచరిత మానస్ ఇచ్చినటువంటి కార్యదర్శి నేను అడిగితే కూడా, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అడిగితే కూడా, అయ్యా నేను ఇచ్చిన పుస్తకం ఎక్కడుందంటే నో రెస్పాన్స్ అని ఆయన చెప్పిన ప్రకటన ఆధారంగానే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇప్పుడు చెప్పండి. ఒకటండి మీరు అంటున్నటువంటి హోంశాఖ మాజీ సహాయ కార్యదర్శి ఇచ్చినటువంటి రామచరిత మానస్ గాని 85 పైసలకు ఆభరణాలు గాని దాతలు ఇచ్చినాయి, సురక్షితంగా ఉన్నాయని 10 నిమిషాల ప్రదర్శన పెట్టింది. మీ మీడియాలో కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూపెట్టింది. రెండో విషయము, ఈ రోజున ట్రస్ట్ కు ఆరోపణలు చేస్తున్నారు కటారి గారు. ఒకరు వచ్చి 2,000 కోట్లు అంటారు, ప్రియాంక గాంధీ వచ్చి 3,000 కోట్లు అంటది, ఇంకొకరు వచ్చి 5,000 కోట్లు అంటారు. ఆధారాలు ఉంటే సిట్టు దర్యాప్తుకు సమర్పించండి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిండు. ట్రస్ట్ స్వయంగా అప్పీల్ చేసింది. ఎటువంటి ఆధారాలున్నా ఎంతటి పెద్దవాళ్ళనైనా ఉపేక్షించేది లేదు. మీరు పూర్తి ఆధారాలు సిట్టుకు సమర్పించండి అంటే దర్యాప్తు సంస్థలకు సమర్పించడానికి ముందుకు రానటువంటి వీళ్ళు మీడియా ముందర కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం, దెబ్బతీయడము. రాముడు ఈ దేశం లోపల హిందువులను ఏకం చేసింది కాబట్టి అవకాశం దొరకంగానే మళ్ళీ రామ మందిరం మీద హిందువుల మీద ప్రతిపక్ష పార్టీలు ఎవరి మీద ద్వేషాన్ని పెంచుతున్నారని విహెచ్పి అభియోగం. అది చెప్పండి నాకు. ఇక్కడ విహెచ్పి లేఖ రాసింది యూపీ పోలీస్ కి, దేశాన్ని పెంచుతున్నారు. లేఖ రాసినాం. అదే ఎవరి మీద ద్వేషాన్ని పెంచుతున్నారు ప్రతిపక్షాలు, అది చెప్పండి. ఏమంటారు? ఎవరి మీద ద్వేషాన్ని పెంచుతున్నారని మీ అభియోగం. ఎవరి మీద ద్వేషం పెంచుతలేమో, రాముని యొక్క ఆస్థ మీద ద్వేషం పెంచుకోకండి, రామ మందిరం యొక్క ప్రతిష్టను దెబ్బతీయకండి. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఎవరైనా ఈ దేశం లోపల అందరూ రాముని యొక్క వారసులే, మాకొక్కలకే హక్కు ఉంటది, రాముడు మా ఒక్కరే అంటలేము మేము. ఎవరైనా రాముని మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు, రాముని యొక్క దేవాలయం సవ్యంగా నడవాలనుకుంటే వాళ్ళు, తప్పు జరిగిందని మీ దృష్టికి వచ్చినటువంటి విషయాలు సిట్టుకు సమర్పించండి. దోషులను శిక్షిద్దాము, ఎంతటి వారైనా శిక్షిద్దాము. అది ఎవరిని వదిలిపెట్టొద్దని మేము చాలా స్పష్టంగా. కింది స్థాయి లోపల ఒక 6-7 ఉద్యోగస్తులు చేసినటువంటి తప్పును తీసుకొచ్చి, తప్పు జరిగింది తప్పు జరగలేదని మేము చెప్తలేము, ఉద్యోగులు చేస్తున్నటువంటి తప్పును తీసుకొచ్చి ట్రస్ట్ కు ఆపాదించి ఎంత చిల్లరగా మాట్లాడతారండి ఆయన. నెల రోజుల నుంచి పత్రికల్లో, అన్ని పత్రికల్లో దేశం అంతా వార్తలు వస్తా ఉంటే మీరు వాళ్ళని ఇప్పుడు అనిల్ మిశ్రా కాదు శశిధర్ గారు, దిస్ ఇస్ రాంగ్. అనిల్ మిశ్రా గారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఆ ఉద్యోగులు ఉన్నారు చెప్పండి. మహంతులను కించపరిచినప్పుడు మీరు ఖండియలేదు కటారి గారు. ఏదండి? మా మహంతులను నాకు ఆవేదన ఆక్రోషంతో మాట్లాడుతున్నా. చెప్పండి. రామ మందిరం ట్రస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు, పూజ్య గురూజీలు, స్వామీజీలు, వాళ్ళని గురించి కించపరిచినప్పుడు మీరు ఎందుకు ఖండియలేదు? నేను అదే అడిగాను. మీరు చాలా పెద్ద ఎలిగేషన్ చేస్తున్నారని అంటున్నా నేను. రైట్ శశిధర్ గారు, డిబేట్ కంటిన్యూ చేసే ముందు డిబేట్ లో వచ్చిన డిబేట్ పుల్లారావు గారు, శశిధర్ గారు చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మీ కామెంట్స్ మీద. ఆయన ఆర్గనైజేషన్ ఏమి అవమానం చేయాలని కాదు, మొత్తం దేశంలో అందరూ ఫీల్ వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఫీలింగ్ చేయడానికి, లైట్ మ్యాటర్ కాదు. వాళ్ళు ఇది మనం కోరేది ఏంటంటే, సరే వాళ్ళ అనుకున్నారా ఎవరిని హత్య చేయాలనే కాదు శశిధర్ గారు, మీరు కొద్దిగా చూడండి ఎంత మంది ఫీల్ అవుతున్నారో దాన్ని కూడా అడ్రస్ చేయండి దయచేసి. మీరేమన్నా మీ ఫీలింగ్స్ హర్ట్ చేస్తే ఐ వెరీ సారీ, ఐ డోంట్ నీడ్. కానీ నా రిక్వెస్ట్, ప్రధానమంత్రి గారు ఇంటర్వ్యూ అవ్వాలి ఈ విషయం. ఆయనే ఇనాగరేట్ చేశారు, ఆయన పెద్ద ప్రెస్టీజ్ ఉన్నది మన దేశంలో, ఆ ప్రెస్టీజ్ కాపాడుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. మార్చాలి సిస్టమ్ అక్కడ, అంతవరకే నేను చెప్పడం. ఇప్పుడు అంటే ఈ ప్రశ్న కూడా వస్తుంది సార్. ఇప్పుడు అంటే రాజకీయ విమర్శే కావచ్చు, ఈ అయోధ్య రామ మందిరం క్రెడిట్ మొత్తం మోడీ అమిత్ షా గారే తీసుకున్నారు. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు వాళ్ళు కనీసం ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఒక సిట్ కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయాలి 10-15 రోజుల దాకా, ఆ తర్వాతే సిట్ వేసాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, మీకు తెలుసు.
ఎందుకు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ ఒకటి జరిపించకూడదు? ఆయన చెప్పిన దాంట్లో ఒకటి ఉన్నారు శశిధర్ గారు, అందరూ ఇలాంటి వాళ్ళు కాదు కదా, అవును, పెద్ద పెద్ద డెఫినెట్లీ వాళ్ళు అందరూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎలా అంటాం. అక్కడ పెద్ద ఋషులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అవమానం చేయకూడదు. కరెక్ట్, ఓకే, వాళ్ళ ఇన్నోసెంట్ గా ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకి రాకూడదు. కరెక్ట్. సో జాగ్రత్తగా చేయాలి. నేనేది రేపు అడవ చేయమంటలేదు, Okay. స్లోగా చేయండి, ఎంక్వైరీ చేయండి. రైట్. ఇది ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ మన తిరుపతి ఎంత బ్యాడ్ అనుకున్నా అది మంచి ఇన్స్టిట్యూషన్, అలా సిస్టమ్ కూడా రావాలి అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ పుల్లారావు గారు. గఫూర్ గారు, Thank you. నిజంగానే మనకి దేశంలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి తిరుపతి ఈవెన్ చిన్న ఏదో $2 మొన్న కూడా మనం 2-3 వార్తలు చూసాం. లడ్డు కల్తీ అంటే దాని మీద ఒక పెద్ద ఇష్యూ జరిగింది, విచారణ జరుగుతోంది, పెద్ద రాజకీయ ప్రకంపనం. అలాగే చిన్న చిన్న దొంగతనాలు జరిగితే కూడా కక్కుర్తిపడి ఎవడన్నా డబ్బులు ఎత్తిపోతే కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా దాన్ని మిస్యూజ్ చేశారు పై స్థాయిలో అని పెద్దగా వార్తలు లేవు. బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నంతలో దేశంలో ఇంకా ఎక్కడ బాగున్నాయో నాకు తెలియదు. బట్ అయోధ్యలో తులసిరెడ్డి గారు అంటే 2-3 ఏళ్ల క్రితమే ప్రారంభమైనటువంటి టెంపుల్కి ఏదైనా ఒక వ్యవస్థను పెట్టేటప్పుడు బెస్ట్ ఎక్కడుందో చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలా కాకుండా ఇంత డొల్లగా, ఈ మాట మనం అంటుంది కాదు, ఇంత డొల్లగా వ్యవస్థలు ఉన్నాయని సిట్టే చెప్తా ఉంది. అవి 1 సంవత్సరం చేస్తే చాలు, 5 ఏళ్ల నుంచి ఆడిట్ చేయాలని సిట్టే చెప్తా ఉంది. అసలు ఆడిటే సక్రమంగా జరగలేదని, గుడి ప్రారంభం కాకముందు అనేక సంవత్సరాల నుంచి వసూళ్లు జరిగినాయి, దేనికి లెక్క డొక్కలేదని సిట్ అంటా ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి? కటార్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. సార్, నేను మాట్లాడడానికి నేను ముందే నాకుండేటువంటి పరిమితులు చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏముందంటే మనిషిని చూసి అతను మాట్లాడిన దాంట్లో అంశం కంటే కూడా అంటే మీరు కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మీరు నాస్తికుడు అని కూడా అంటారు, ధార్మిక విషయాలు తీసుకుని వస్తున్నారు. నాకు అటువంటి దురభిప్రాయాలు ఏ మతం మీద లేవండి. ఓకే, నా పాయింట్ అంతా ఒకటేమంటే, ఇక్కడ రాముని దేవాలయము అనేది హిందూ ప్రజలు విశ్వసించారు. ఆ రకంగా చాలా పెద్ద ఎత్తున దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. మన భారతదేశంలో ఉండేటువంటి ఆస్తిక భావనల్లో వాళ్ళు చాలా డబ్బు గాని ఆభరణాలు గాని అవన్నీ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి సమర్పించుకుంటే మనకు మంచి జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది వాళ్ళకి. ఇప్పుడు దాన్ని చూడాల్సినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఇప్పుడు శశిధర్ గారు చెప్పినట్లుగా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అంటే ఎంత గొప్పగా నిర్వహణ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అది కదా. ఇప్పుడు మనము ప్రజల యొక్క విశ్వాసానికి న్యాయం చేయాలి కదా, ప్రజలకు కోరినటువంటి పద్ధతులు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉందండి, డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఎట్లా ఖర్చు అవుతున్నాయి? అనేక విద్యాలయాలు పెట్టినారు, అనేక వైద్యాలయాలు కట్టించారు, కళ్యాణ మండపాలు కట్టారు, ప్రయాణికులు మన భక్తులకు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ రకంగా ఒక మోడల్ గా చేసి ఉండవలసింది రాముని దేవాలయంలో. మరి అట్లా కాకుండా అకౌంటబిలిటీ లేదు. నా పాయింట్ ఏమంటే సార్, ఇక్కడ నేను ఎవరి మీద ఆరోపణ చేయడం లేదు, బట్ ట్రస్ట్ కు అకౌంటబిలిటీ లేదు. ఇప్పుడు వరుసగా అనేక స్టేట్ బ్యాంక్ కూడా అబ్జెక్ట్ చేశాడు. ఇక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని స్టేట్ బ్యాంక్ చెప్పింది. ఈ స్టేట్ బ్యాంక్ లేటెస్ట్ కామెంట్ ఏంటంటే సార్, అంతకుముందు ఈ ఆరోపణలు 4 రోజుల క్రితం వరకు రోజుకి 16 నుంచి 18 లక్షలే విరాళాలుగా చూపించేవాళ్ళు. ఈ ఆరోపణ వచ్చిన దగ్గర నుంచి రోజుకి 26 నుంచి 28 లక్షలు చూపిస్తున్నారు. అంటే యావరేజ్ గా రోజుకి 8 లక్షల చొప్పున కొట్టేశారని ఎస్బీఐ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అదే కదా, ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళకు మనము ఉద్దేశాలు ఆపాదించలేం కదా. వాళ్ళు అయ్యా దీంట్లో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నప్పుడైనా ట్రస్ట్ సీరియస్ గా దాన్ని చూసి ఉండవలసింది. ఎవడు పెద్దలు ఉండొచ్చు, వాళ్ళు మొత్తం అంకిత భావంతో ఉండిండొచ్చు, కానీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ తగినటువంటి కట్టుదిట్టం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ట్రస్టే. అది చేయలేకపోయింది. ట్రస్ట్ లో ఉండేటువంటి వ్యక్తులను అనడం లేదు నేను, ప్రధానమంత్రి గారు, ఆయన ప్రధానమంత్రిగా ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ అది. ఆయన నైతిక బాధ్యత వహించాలి దీనికి, ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటిది. ఈ పాటికి ఆయన దేశం ముందుకు వచ్చి ఉండాల్సింది. ఇప్పుడు కతిహార్ గారు మాట్లాడినారు, నాతో ప్రధానమంత్రి మాట్లాడినారు, ఇంకోరు మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే, ప్రజల యొక్క విశ్వాసానికి సంబంధించి దేశం చూసేటువంటిది
కంచె చేను వేసిందంటే అవును. ఇక ఎవరు నమ్మాలా అనేటువంటి భావన ప్రజల్లో రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఇప్పటికైనా సరే ఏర్పాటు చేయబోతున్నటువంటి ట్రస్ట్ గాని అట్లాగే పద్ధతులు గాని ఏ మాత్రం ప్రజల విశ్వాసానికి విఘాతం కలగకుండా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి రూపాయ ఓకే ప్రజలకు ఉపయోగపడే లేదా దేవస్థానం లేదా ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి తప్ప వ్యక్తుల యొక్క స్వార్థానికి ట్రస్ట్ వేదిక కాకూడదండి. ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. మంత్రి తిరుపతిరావు గారు కూడా జాయిన్ అయ్యారు. తిరుపతిరావు గారు, ఇక్కడ అంటే ఈ ఆరోపణలు ఏదో ప్రతిపక్షాలు చేస్తే మొదటి నుంచి ఇక్కడ మొత్తం ఇప్పుడు కూడా కృష్ణమోహన్ గారే ఆ టెంపుల్ దీనిలో ఉన్న సభ్యులే కంప్లైంట్ చేశారని, ఇందాక కొన్ని పేర్లు శశిధర్ గారు కోట్ చేశారు, జస్టిస్ పరాశరన్ గారు కానీ లేకపోతే రామ్ జెఠ్మలానీ గారు కానీ గతంలో ఇలాంటి వాళ్ళు జీవితకాలం దానికి పనిచేశారు. బట్ వాళ్ళెవరు ఇక్కడ కీ పొజిషన్స్లో లేరు. గతంలో అదే అనిల్ మిశ్రా, ఇప్పుడున్న ట్రస్టీ అనిల్ మిశ్రా మీద వాళ్ళు ట్రస్టీలుగా ఉన్నారు, ట్రస్టీలు చాలామంది ఉంటారు, బట్ నడిపేవాళ్ళు యాక్టివ్గా 2-3 ఉంటారు. ఇక్కడ మనకు వినపడుతున్న పేర్లు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాలరావు. గతంలో ఒక CEO ఉన్నాయన ఇలా జరుగుతుందని కంప్లైంట్ చేస్తే 2025 ఆ టైంలో ఆయన్ని తప్పించేసి ఈ గోపాలరావు గారిని తీసుకొచ్చారు కర్ణాటక నుంచి. ఆయన ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఎలిగేషను ఇక్కడ దొంగిలించిన బంగారం అంతా 200 మంది నెట్వర్క్ ఉంది, ఈ బంగారాన్ని కర్ణాటక తీసుకెళ్లి కరిగించి బిస్కెట్లుగా మారుస్తున్నారు. ఇవి ఎవరో చెప్తున్న ఇప్పుడు బద్రీనాథ్ గురించి అనుకోండి, అక్కడ భైరవ సేన అని చెప్పి హిందూ భక్తుల సంస్థ ఆరోపణలు చాలామంది స్వామీజీలు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరూ హిందూ అగ్ర నాయకత్వంలో మఠాధిపతుల్లో వాళ్ళ తేడాలు ఉన్నాయో అది నాకు తెలియదు కానీ, బట్ ఎలిగేషన్స్ చేస్తున్నంతా లోపల వాళ్ళే ఎలిగేషన్స్ చేస్తున్నారు, లోపల వాళ్ళే వివరాలు బయట పెడుతూ ఉన్నారు. తద్వారానే మీడియాకు వస్తుంది. లేకపోతే మీడియా చొరబడి చేసే సాహసం ఎవరు చేయరు. ఇప్పుడు మీరున్నారుగా గఫూర్ గారు మాట్లాడటానికే సంకోచించే పరిస్థితి. కాబట్టి ఏం జరగాలి, విశ్వాసం తిరిగి పునరుద్ధరించబడాలంటే ఏం జరగాలి తిరుపతిరావు గారు? అందరికీ నమస్కారం కటార్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడు నా వెనక 2 సింహాలు కనిపిస్తున్నాయి. చెప్పండి. ఇదిగో అంటే మనకు సామెత ఉంది కదా, ఇదిగో పులి అనేసి అంటే నాకు తోక కనబడింది అని చెప్తారు. అలాగా ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ముందుగా టీటీడీతో పోల్చడం అనేది కూడా కరెక్ట్ కాదు. టీటీడీ అనేది సరే 1000 సంవత్సరాల చరిత్ర దేవస్థానానికి ఉన్నప్పటికీ టీటీడీకి సంబంధించి దశాబ్దాల క్రిందట దాదాపు మనకి 50 ఆ ప్రాంతం నుండి దాని ఏర్పడము, దాని తాలూకా సంస్కరణలు ఏర్పడిన తర్వాత కొన్ని బాలారిష్టాలు అవన్నీ కూడా మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాయి. నాకంటే ముందు పెద్దలు ఇక్కడ ఉన్నారు, మా గుర్తులు తులసిరెడ్డి గారు అయితేనే, గఫూర్ గారు అయితేనే, నాకంటే ఒక 10-12 ఏళ్ళైనా ముందు నుండి చూస్తున్నటువంటి. ఓకే, ఇవాళ మొన్న వైసీపీ ప్రభుత్వంలో జరిగినవి సరే ప్రభుత్వాలు అన్నాక ఇప్పుడు ఆరోపణలు అనేవి ఒక స్థాయిలో ఉంటాయి, నిజాలు అనేది వేరే స్థాయిలో ఉండొచ్చు. నేను ఇవాళ మేమే ఆరోపించాం కాబట్టి అదే స్థాయిలో నిజాలు ఉంటాయని చెప్పడానికి నేను సిద్ధం కాలేదు. కాకపోతే నేను ముందు అందువల్ల చెప్పాను, ఈ పులి ఇదిగో అంటే తోక ఇదిగో అన్నటువంటి సామెత చెప్పడానికి కారణం అదే. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇవాళ రామాలయానికి సంబంధించి ఒక 500 సంవత్సరాల చరిత్ర అది. అక్కడ ఉన్నటువంటి మసీదును కూలగట్టి రామాలయం నిర్మించారు, రామాలయాన్ని కూలగట్టి మసీద్ అని చెప్పి బాబ్రీ మసీద్ అని చెప్పి అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సుమారు 7 స్వతంత్ర అనంతరం జరిగినటువంటి డెవలప్మెంట్స్, ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సరే బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తు నాయకులు వినయ్ కట్టియార్ గారు ఇలాంటి వాళ్ళంతా పూనుకొని చేశారు సార్. దాన్ని ఎవరు కాదంట్లా. ఇప్పుడు ఒకటి చెప్పండి తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు ఒకటే ప్రశ్న, మీరు అసలు ఎప్పుడన్నా కల్లో అన్న ఈ రామ మందిరంలో ఇలాంటి ఒక కుంభకోణం బయటపడుతుంది, భవ్య దివ్య రామ మందిరాన్ని మీరు ఊహించారా? ఖచ్చితంగా ఊహించలేదు. ఎగ్జాక్ట్ నిర్మమాటంగా చెప్తాను. నేను అక్కడే కాదు, ఇవాళ నేను చెప్పింది అదే టీటీడీలో నిన్ననే నేను తిరుమల వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుని వచ్చాను. అక్కడ కూడా ఏం ఊహిస్తాం, ఈవెన్ మా గ్రామ దేవత గుడిలో కూడా ఏదన్నా అపశృతి జరగడమో లేకపోతే ఏదైనా అవినీతి జరగడం అనేసి అంటే ఏ హిందూ భక్తుడు హిందువు కూడా అంగీకరించడు, అది ఆ ఊహితుడు అంగీకరించాడు, రెండు లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు చెప్పినటువంటి పరాశరన్ గారు శాస్త్ర కోవిదుడు, ఆయన తాలూకా పోరాటం, లేకపోతే మీరు అంటే వయసు రీత్యా ఇవాళ నేను అదే చెప్తున్నా,
వయసు రీత్యా ఇవాళ వాళ్ళు యాక్టివ్ రోల్ తీసుకునే అక్కడ అవకాశం లేదు. ఎగ్జాక్ట్లీ. మరి ఆయన శశిధర్ గారు వాళ్ళ పేర్లు కోట్ చేశారు, అందుకు నేను చెప్తున్నా వాళ్ళు కాదు కదా యాక్టివ్ ఉంది. నేను చెప్తాను సార్, ఇప్పుడు టీటీడీ బోర్డులో 22 మంది ఉన్నారు. మా భానుప్రకాష్ రెడ్డి గారు ప్రోయాక్టివ్ గా ఉంటారు. ఒకే ఒక్క భారతీయ జనతా పార్టీ ట్రస్టీ టీటీడీ. అలా అని చెప్పి 20 మంది ఉంటారనేసి అంటే పెద్దలు ఇద్దరు అంగీకరించమనంటే వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న వ్యక్తులే వాళ్ళు అంగీకరించలేరు కదా. ఏ విధంగా ఇంకొక విషయం చెప్తా, ఇది భారతీయ జనతా పార్టీ పెద్దలు గఫూర్ గారు ఒక పాయింట్ చాలా చక్కగా బ్యాలెన్స్డ్ గా వెళ్ళారు. నేను అభినందిస్తాను. ఏదైతే ట్రస్ట్ సభ్యులు కింద ఆపాదించాల్సిన అవసరం అందరికీ ఆపాదించట్లేదు అంటున్నారు ఆయన. అదే నేను దాన్ని వారికి నేను ఆ విషయంలో నేను వారిని గొప్పగానే ఊహిస్తూ మళ్ళీ ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చారు. ఏ సంబంధం అండి సార్? ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారికి వాటా ఉందని గఫూర్ గారు అనలేదు సార్. గఫూర్ గారు అనలేదంటే ప్రధాని స్పందించాలి అంటున్నారు. నాకు అర్థమైంది. ప్రధానమంత్రి గారు స్పందించలేదనేది వారి భావన. ప్రధానమంత్రి గారు ఎప్పుడు స్పందించాలో ట్రస్ట్ వేసింది ఆయనే సార్. ట్రస్ట్ వేసింది ఆయన. ట్రస్ట్ మీరు ఏర్పాటు చేయలేదు. ట్రస్ట్ ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేశారు. నేను అలాగని చెప్పి పరాశరం గారిని మీరు సంశయిస్తారా? లేకపోయినట్టయితే వాళ్ళని చేయలేదు కదా. అందువల్ల ఏంటంటే మీరు మొదటి విషయంలో ఎంత విజ్ఞతతో వ్యవహరించారో రెండో విషయంలో కూడా అదే విజ్ఞత ప్రదర్శించండి అని నేను మీకు వేడుకుంటున్నా. మీకేమి నేను ఆదేశించేవాడిని కాదు, ఆదేశించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు చాలా బ్యాలెన్స్ గా మాట్లాడారు. కాదు సార్, ఒక మాట తిరుపతిరావు గారు మీరు అంగీకరించకపోయినా యూపీలో ఉన్నది యోగి ఆదిత్యనాథ్ గారు. యోగి ఆదిత్యనాథ్ గారు గోరఖ్పూర్ మఠం నుంచి వచ్చారు. ఇక్కడ ఇందులో ఉన్న వాళ్ళు చాలా మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఉండొచ్చు, తప్పు చేయని వాళ్ళు ఉండొచ్చు. ఇవాళ పబ్లిక్ డిమాండ్ ఏంటంటే ఇది యూపీ ప్రభుత్వము సరే సిబిఐ మీద మీరు గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నా లేదు పంజాబ్లో చిలకన్నా చాలా మందికి సిబిఐ మీద అనేక సందర్భాలు ఎవరు ప్రతిపక్షం ఉన్నా సిబిఐని విమర్శిస్తారు. ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ ఒకటే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒక స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశించండి అంటా ఉన్నారు. ఎందుకు అది జరగట్లేదు? నేను వస్తున్నా ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. చెప్పండి. ఎందుకంటే కొన్ని పదాలు మీరు కూడా చాలా ఆచితూచి మాట్లాడారు. మామూలుగా అయితే మీరు కొంచెం నేను అడ్వాన్స్ కి వెళ్ళడానికి అవకాశం ఇచ్చే వరకు ఇవాళ మీరు కూడా ఇవ్వట్లా. నేను ఎందుకు అంటానంటే ఇక్కడ ఒక్క విషయం, మీరు రామాలయం ప్రారంభమయ్యి హార్డ్లీ ఇవాళ ఇంకా 3 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. కొన్ని వ్యవస్థలు ఇంకా అంటే నిర్మాణం పూర్తయి కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం రామాలయం వరకు అయ్యింది. మొత్తం ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఉంది. ఏమన్నా ఇంకా 5 సంవత్సరాలు పట్టొచ్చు. బట్ రామాలయం పూర్తయిందని చెప్పి అనౌన్స్ చేసి ఇవాళ 4వ నెల ఫిబ్రవరిలోనే అనౌన్స్ చేశాం. కాబట్టి కొన్ని వ్యవస్థలు అంటే ప్రయోగాత్మకంగా వెళ్ళేటప్పుడు కొన్ని వ్యవస్థలు పూర్తి స్థాయిలో పని ప్రారంభించడానికి పట్టే సమయంలోనే ఇప్పుడు అక్కడ నేను అక్కడ అవినీతి జరగలేదు అన్నటువంటి విషయం దగ్గర నేనే వాదించట్లే. జరిగింది అనే దగ్గర ఇదే ప్రధానమంత్రి గారికి తెలిసి జరిగింది, లేకపోయినట్టయితే అక్కడ ఉన్నటువంటి పరాశరన్ గారికి తెలిసి జరిగింది, లేకపోతే ట్రస్ట్ సభ్యులే చేశారు అన్ని దగ్గర అది సరైతే కాదు. అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే గత నెల రోజుల నుంచి ప్రధానమంత్రి గారికి తెలిసి జరిగిందని ఎవ్వరూ అనలేదు సార్. ఈవెన్ ప్రతిపక్షాలు కూడా అనలా. అంటున్నది ఏంటంటే దీని వెనక ఎంత పెద్దలు ఉన్నారో బయటికి తీయండి, వాళ్ళని శిక్షించండి, తిరిగి దీనికి విశ్వాసాన్ని పునఃప్రతిష్ఠించండి అంటా ఉన్నారు. అయితే మీరు చెప్పిన పరాశరన్ గారి పేర్లు వాళ్ళ పేర్లు ఎక్కడా రాలేదు, కానీ ఈ ముగ్గురు పేర్లు అయితే కన్సిస్టెంట్గా వస్తున్నాయి. వాళ్ళని పోలీసులు విచారించారు, సిట్టు విచారించింది. వాళ్ళ బంధువులు ఎవరెవరు ఉన్నారు, ఏ రకంగా ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ భూమిని కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఇచ్చిందని 25 కోట్లకి ఎలా కొన్నారు, ఇవన్నీ అంటే కలెక్టరే ఇచ్చిన నివేదికను మళ్ళీ అదే కలెక్టర్ సభ్యుడిగా ఉండి ఎలా కొన్నారు, ఈ చోరీ చేసిన వాళ్ళు జనరల్ సెక్రటరీ చంపతిరాయ్ గారి డ్రైవర్ దగ్గర తాళాలు ఎలా ఉంటాయి, ఈ భాండాగారం లేదా ట్రెజరీ తాళాలు, ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నప్పుడు మీరు మరి వాళ్ళని అనుమానించొద్దు అంటే బయటకు వస్తున్నాయి, ఎన్నెన్ని వస్తున్నాయి, పుంకాలుగా వస్తున్నాయి, చూస్తున్నారు కదా. నేను చెప్పేది నేను అదే ముందే చెప్పాను. నేను ఇవన్నీ అవాస్తవాలని చెప్పడానికి మేము సిద్ధంగా ఇప్పుడు లేము. వాస్తవాలు ఉండొచ్చని సస్పెక్ట్ చేసే కదా ఇవాళ దర్యాప్తుకి వెళ్తున్నాము. దర్యాప్తుకు సంబంధించి కూడా ఫలానా వాళ్ళని మీరు విచారించకండి అని చెప్పి ఎక్కడ సూచనలు మీరు చెప్పినటువంటి వ్యక్తుల్ని మేము వెనకేసుకొచ్చినట్లయితే వాళ్ళు విచారించకండి అని చెప్పే పరిస్థితి కూడా ఉంటది కదా. సాధారణంగా ఇప్పుడు
ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సిబిఐ మీరు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వాడుకున్నారని మేమంటే ఇవాళ మేము వాడుకుంటాం వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ సిట్టుకి సంబంధించి కూడా ఒకవేళ అటువంటి సందేహాలు ఉండవు, తప్పేం లేదు. కాకపోతే ఇటు అధినేత అందులో ఉన్న సభ్యులు తాలూకా సచ్చీలత ఆధారంగానే మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మేమేమంటున్నాం అనేసి అంటే ఇది జరగడం అయితే ఎవరు వాంఛించట్లేదు, ఏ హిందువు వాంఛించట్లేదు, ఏ రామభక్తులు వాంఛించట్లా. ఇది మా పోరాట ఫలితంగా దశాబ్దాల తరబడి పోరాడినటువంటి ఫలితంగా వచ్చినటువంటి అక్కడ నిర్మాణమైనటువంటి ఒక భవ్య దివ్య మందిరం. ఇవాళ నేను ఒక భక్తుడిగా బీజేపీ అధికార ప్రతినిధిని పక్కన పెడితే ఒక భక్తుడిగా నాకు నచ్చినటువంటి అంశం నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఎవరికైనా నచ్చదు సార్. కాషాయం కప్పుకునే ప్రతి వ్యక్తి అదే అంటాడు. ఇవాళ మా శశిధర్ గారు మాట్లాడింది కూడా అదే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే ఈ అవినీతి జరగడానికి మొదట్లోనే నిరోధించడం అనేసి అంటే ఇప్పుడు టీటీడీ ఏర్పడి మనం అది కాదు సార్ మీరు టీటీడీ ఏర్పడి 100 ఏళ్ల తర్వాత మంచి వ్యవస్థలు వస్తే కొత్తగా అయ్యొచ్చు కూడా 100 ఏళ్ళు పట్టాలని రూలే ఉంది. కాదు సార్ నేను చెప్పేది టీటీడీ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మళ్ళీ సంస్కరణలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే డెవలప్మెంట్ ఆధారంగా, భక్తులు పెరిగినటువంటి ఆధారంగా, సౌకర్యాలు పెంచాల్సినటువంటి ఆధారంగా, ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి అవినీతి ఆధారంగా, లేకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఆధారంగా కొన్ని చేయాల్సి వస్తుంది. నేను ఏం చెప్తున్నానంటే కేవలం 3 సంవత్సరాల్లో అక్కడ వ్యవస్థల నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణం ఇది. వ్యవస్థలన్నీ నిర్మాణం అయిపోయింది అని చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేదు. మళ్ళీ వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను. తులసిరెడ్డి గారు, ఇక్కడ మొన్న 2 రోజుల క్రితం RSS ఒక లేఖ రాసింది, రిలీజ్ చేశారు. ఇవాళ విహెచ్పి యూపీ ప్రభుత్వానికి వాళ్ళు ఒకవైపు ఆవేదన, మాకు కోపం ఉంది, ఆవేశం ఉందని అంటూనే ఎవరిని దూషిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ పేరుతో ద్వేషాన్ని పెంచే ఎవరి మీద ద్వేషాన్ని పెంచుతున్నారు, ఎవరు పెంచుతున్నారు, తప్పు జరిగింది అందరూ మాట్లాడతారు, తప్పు జరిగిందని వాళ్లే కంప్లైంట్ ఇచ్చారు, వాళ్లే సిట్ వేసుకున్నారు, వార్తలు బయటకు వస్తున్నాయి, ఎవరికి తోచిన పత్రులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ద్వేషాన్ని పెంచుతున్నారు, లేకపోతే ఎవరు దీన్ని కొన్ని శక్తులు దీన్ని హిందూ వ్యతిరేకంగా ఇందులో హిందూ వ్యతిరేకత ఉంది, గుడి ఇది డబ్బులు కొట్టేయకుండా చూడండి అంటే హిందూ వ్యతిరేకత ఎలా అర్థం చేసుకోవాలి తులసిరెడ్డి గారు? ఇది ఆడలేక మధ్యలో కూడా ఉన్నట్టుంది. కానీ ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు అవినీతి జరిగింది వాస్తవం. దాన్ని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ట్రస్ట్ సభ్యుడే కృష్ణమోహన్. దాని తర్వాత వచ్చేసి వేరే ఇంకొక ఆయన ధర్మసేనకు చెందినటువంటి సంతోష్ దూబే, ఆయన కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దాని తర్వాతనే వచ్చేసి అఖిలేష్ యాదవ్ గాని మిగతా వాళ్ళని మాట్లాడినారు. దాంతో సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ వచ్చేసి 8 మందిని మీరు అరెస్ట్ చేశారు. కాబట్టి ఇలా జరుపుతా ఉన్నారు. కాబట్టి దీంట్లో అవినీతి జరిగింది 100% వాస్తవము. అది ఎంత అని ఎవరెవరు అనేది తేలుతుంది. కాబట్టి దీనికి ఇంకా ఇప్పుడు వచ్చేసి వేరే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ పార్టీ మీద ఈ పార్టీల మీద వేయడం అనేది అది ఆడలేక మధ్యలో కూడినట్లే. యాక్చువల్ గా మనం అనేకమైన చక్రవర్తులు పరిపాలించినా ఎందుకు రామరాజ్యమే కోరుకుంటున్నాం? ప్రాచీన కాలం నుండి అనేక రాజ్యాలు వచ్చాయి, కానీ ఇప్పటికీ రామరాజ్యం ఎందుకు అంటున్నాం అంటే ప్రధానంగా రామరాజ్యంలో దొంగల భయం ఉండేది కాదు, దొంగతనాలు జరిగేది కాదు. ఇది రామరాజ్యం యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అన్నమాట. దొంగతనాలు జరిగేటి కావు. అటువంటి అయోధ్య రామాలయంలోనే దొంగతనం జరిగింది, కుంభకోణం జరిగింది అంటే డెఫినెట్ గా వచ్చేసి హిందువుల మనోభావాలు దాన్ని అట్టయిపోతాయి. జరిగింది వాస్తవం. దానికి మీరు చెప్పినట్టు న్యాయ విచారణ అడుగుతున్నారు. ఏం పెట్టిన న్యాయ విచారణ చేసేవి? మీకు దాంట్లో ఎవరు వచ్చినా శిక్షిస్తామంటున్నారు కదా, మంచిది. ఇంకేం న్యాయ విచారణ సిట్ ఏర్పాటు చేశారు, సంతోషమే, కొంత జరుగుతూ ఉంది. కొంచెం అనుమానాలు అన్నప్పుడు న్యాయ విచారణ పెట్టండి, ఏం తప్పే ఉంది వచ్చేసి న్యాయ విచారణ. దాని తర్వాత వచ్చేసి ఇంకా శిక్షించండి. తర్వాత ఇప్పటికి చెప్తున్నాను వచ్చేసి టీటీడీ ఎక్కడైనా మంచి ఉంటే దాన్ని తీసుకోవాలా. ఇప్పుడు కూడా అయోధ్యలో వచ్చేసి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ లేదు. అది ఏదో జరిగిపోతుంది తప్పనిచ్చేసి ఒక మాస్ గా జరిగిపోతుంది. కానీ అడగడానికి ఎవరికి ఇప్పటిదాకా నోరెత్తి అడగడానికి అడిగే సాహసం కూడా చేయలే. ఏ వ్యవస్థలు పెట్టారు కూడా ఎవరు అడగడానికి కూడా ధైర్యం చేయలే. కాబట్టి సిస్టమ్ బాగాలేదు. సిస్టమ్ వచ్చేసి అందరికీ ఆరాధ్య దేవుడే, కానీ సిస్టమ్ బాగాలేనప్పుడు జరుగుతుంటాయి. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. గఫూర్ గారు, మీ వామపక్ష పార్టీలుగా మీరు ఏం డిమాండ్ చేస్తారు దీని గురించి క్విక్ గా? సార్ ఒకటి సార్, దీంట్లో ఇప్పుడు నాకు RSS మీద లేదా ఇంకో దాని మీద వేరే విషయాలను నేను మాట్లాడగలుగుతాను. ధార్మిక విషయం ఇది.
ఆర్ఎస్ఎస్ లేదా విశ్వ హిందూ పరిషత్తు సొంత ఆస్తి కాదండి. అవును. ఇది ప్రజలు కోరుకున్నటువంటి ఒక ధార్మిక కేంద్రం. కాబట్టి ఇక్కడ కేవలం ఒక సంస్థ, 2 సంస్థలు ఉండడం వల్ల వారికి కూడా మాయని మచ్చండి ఇది. అవును. ఎందుకంటే వాళ్ళ పైకి అంగీకరించకపోయినా చాలా డ్యామేజ్ జరుగుతుంది వాళ్ళకు. వాళ్ళు అది గ్రహించడం లేదు. ఇక్కడ ఎవరు కావాలని వాళ్ళ మీద ఆరోపణ చేయడం లేదు, అక్కడే వస్తున్నాయి. సంజయ్ సింగ్ ఈ రోజు మాట్లాడుతూ చెప్పాడు ఆయన, ఎస్ నా మీద విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉత్తరం రాసిన నేను రెడీగా ఉన్నాను, పోలీసులు పిలిపిస్తే నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఇస్తాను, నేను ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు తిన్న ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచిది కాదు కదా ఒక సంస్థకు. ఈ రకమైనటువంటి దాంట్లో ఇరుక్కోవడం అనేటువంటిది మంచిది కాదు, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా. నా పాయింట్ ఒకటే సార్, నా పాయింట్ ఒకటే, అక్కడ ట్రస్ట్ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్, 2 ఆర్గనైజేషన్. ఇప్పుడు చాలా మంది హిందూ ప్రజల్లో, సోదరుల్లో చాలా నిజాయితీ పరులు, చాలా మంది అధికారులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, సమాజంలో అధికారులు ఉన్నారు. కాబట్టి బ్యూరోక్రాట్స్ లో ఎవరైనా ఎఫిషియెంట్ గా ఉండేటువంటి వాళ్ళ యొక్క సూపర్విజన్ లో ట్రస్ట్ ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం, ప్రజలకు విశ్వాసం కలిగించాలంటే ప్రధానమంత్రి గారే మొత్తం సర్వస్వం ఆయనే దాంట్లో. కాబట్టి ఆయన ప్రకటన చేయాలని నాకు కోరిక. రైట్ సార్. ఆఖరిగా తిరుపతిరావు గారు ఒక్క మాట, అంటే తిరుమలలో మీరు సరే అంగీకరించకపోయినా తిరుమలలో ఒక వ్యవస్థ ఉంది, టీటీడీ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ని, అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఈఓ, ఎండోమెంట్ ఆఫీసరు లేదా జేఈఓ, పేరుకే చైర్మన్, కానీ కీలకమైన అడ్మినిస్ట్రేషను, ఎగ్జిక్యూషన్ అంతా వీళ్ళే చూస్తారు. ఇక్కడ అలాంటిది కూడా ఉన్నట్లేదు. ప్రభుత్వం నియమించిన ఒక ఉన్నతాధికారి ఎవరైనా సరే, మీరు అధికారులు ఉన్నప్పుడు మీకు ది బెస్ట్ అనిపించిన వాళ్ళే అక్కడ ఈఓ గానో జేఈఓ గానో కొంతమందిని అధికారులు కూడా పెడుతుంటారా కేవలం. ఎందుకంటే వీళ్ళు స్వాములు, వీళ్ళు నిజాయితీ ఉండవచ్చు, కానీ ఈ వ్యవస్థను నడపటం, పరిపాలన, అడ్మినిస్ట్రేషను, ఈ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ని పెట్టడం కూడా వాళ్ళకి తెలుసో లేదో నాకైతే, నేనైతే ఎలిగేషన్ ఇట్లా. బట్ అలాంటి వాళ్ళని ఎస్టాబ్లిష్, నిరూపణ అయిన వాళ్ళన్నా పెట్టుండాల్సింది కదా. కటారి గారు, ధర్మం ఆధారంగా న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా నిర్మితమైనటువంటి భవ్య రామ మందిరం. నేను అదే చెప్తున్నా, మీరు చెప్పినటువంటి పాయింట్లు ఏవి కూడా నేను డినై చేయను, చేయాల్సిన అవసరం కూడా లేదు. తిరుమలలో ఈ వ్యవస్థలు రావడానికి, ఈ వ్యవస్థలు అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తూ ఇవాళ అప్గ్రేడ్ చేస్తున్నటువంటి మాట వాస్తవమే కదా. నేను అదే చెప్తున్నా, ఇక్కడ జరిగినటువంటి దానికి ఇది ప్రయత్న పూర్వకంగా ట్రస్ట్ సభ్యులు ఉన్నట్లయితే సభ్యులు కూడా మేము బాధ్యతలు చేస్తున్నాం చెప్పేసి వదిలేట్లే, లేకపోతే ఇచ్చాపూర్వకంగా జరిగిందని చెప్పట్లే. ఏదైనా లేకపోతే ఉంటే సరిదిద్దుకోవాల్సినటువంటి తరుణం కూడా ఇదేనే మేము చెప్తున్నాం. తరుణం కూడా సరిదిద్దుకోవాలి డెఫినెట్ గా, ఇది మేము యాక్సెప్ట్ చెయ్యం. ఇది మళ్ళీ పునరావృతం అవ్వాలి అని చెప్పేసి ఆలోచన మాకు లేదు. ఏ హిందువు కోరుకోడు, హిందూ సమాజం కోరుకోడు. కాబట్టి ఇక్కడ మనం ఒకటి గమనించాల్సినటువంటిది ఏంటనేసి అంటే, ఇది జరగడానికి ప్రత్యేకించి సమయం కూడా ఒకసారి చూడాలి. ఇది జరిగినప్పుడు ఏదైతే పుష్కరాల సందర్భంగా వచ్చినటువంటి హెవీ క్రౌడ్ ఎక్కువ జరిగింది ఆ టైంలో, ప్రాథమిక అంచనా. సో అటువంటి పరిస్థితుల్లో కూడా, అంటే ఒక వ్యవస్థ నిర్మాణం అయింది, అంటే ఒక టెంట్ కట్టాము, బట్ దాన్ని వరద తాలూకు అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వేసిన అంచనా ఎక్కువ వస్తుంది. అలాంటి పరిస్థితి ఉంది ఇవాళ. సో ఇవన్నీ సరిదిద్దుకుంటే ఖచ్చితంగా దోషం అదే మేము చెప్తున్నాం. దోషం ఎవరిని విడిచిపెట్టే పని లేదు. సో ఆఖరిగా ఒక మాట చెప్పండి, ఈ న్యాయ విచారణ దేశం అంతా కోరుకుంటుంది, ప్రతిపక్షాలు కోరుతుంది న్యాయ విచారణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని. ప్రతిపక్షాలు కోరుకోవడం నేను అదే చెప్పాను. తులసిరెడ్డి గారు అంటే నేను సిబిఐ దర్యాప్తుకే నేను అసలు అంగీకరించను అనేవాడిని. ఇవాళ తులసిరెడ్డి గారు అంటారు. కాబట్టి ప్రతిపక్షాలు న్యాయ విచారణ కోరుకుంటున్నాయి, నేనంటే నచ్చని వాళ్ళు న్యాయ విచారణ కోరుకుంటున్నారు. ధార్మిక సంస్థలు ఏమైనా కోరుకునేటప్పుడు కూడా మనం చర్చించుకోవాలి. ప్రతిపక్షం అన్నాక ప్రతిపక్షం ద్వారా సంస్కారం అంటాను నేను. ధార్మిక సంస్థలు కూడా చాలా అసలు బయట పెడుతుంది, ధార్మిక సంస్థలు భక్తులే సార్, ఇవన్నీ బయటకు వస్తుంది కూడా వాళ్ళ ద్వారానే. అలాగే వస్తుంది, అది ఒక ధార్మిక సంస్థగానే మేము చూస్తాము, అది ఒక వ్యాపార సంస్థగా చూసే పని లేదు. దానికి నేను కూడా నా వంతు సహాయాన్ని నేను రాముడికి దక్షిణ రూపంలో ఇచ్చుకున్నటువంటి వ్యక్తులుగా అక్కడ ఉన్నటువంటి మొత్తంగా
జరుగుతున్న పరిణామాలు దిగ్భ్రాంతికరంగా ఉంటున్నాయి. ఈ ట్రస్ట్ సమావేశం ఈరోజు జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆభరణాలన్నీ బయట పెట్టారని చెప్తున్నారు. ప్రధాన కార్యదర్శి ఉన్న చంపతరాయ్ గారి స్థానంలో కృష్ణమోహన్ గారిని నియమించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మరింతగా విశ్వాసం ప్రజల్లో తిరిగి పునఃప్రతిష్ఠించబడాలంటే ఏం జరగాలన్నది ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఏదైనా కోట్ల మంది హిందువుల భక్తుల మనోభావాలు గాయపడటం మంచిది కాదు. ప్రభుత్వంతో పాటు ఆయా సంస్థలకు కూడా విహెచ్పి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఏవైతే కీలకంగా ఈ ఆలయం వెనకాలండి పనిచేశారో ఆ సంస్థల ప్రతిష్టకు కూడా మచ్చన్న వ్యాఖ్యలు నిపుణులు చెప్తా ఉన్నారు. సరిదిద్దాలి, సరిచేయాలని అయితే కోరుకుందాం. చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, పుల్లారావు గారికి, గఫూర్ గారికి, అలాగే తిరుపతిరావు గారికి, విహెచ్పి శశిధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో వస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.